మన తెలంగాణలో ఏడుపాయల వనదుర్గమ్మ టెంపుల్ అంటే తెలియని వాళ్ళు ఎవరు ఉండరు. కానీ చాలా మందికి తెలియని రహస్యాలు ఈ వీడియోలో చెప్పబోతున్నా. ఇది తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియోని లైక్ చేసి మీ ముగ్గురు ఫ్రెండ్స్ కి షేర్ చేసి వీడియోని చివరి వరకు చూడండి. అసలు ఈ ఏడుపాయల టెంపుల్ కి ఆ పేరు ఎందుకు వచ్చిందంటే, ఈ ప్రాంతం నుంచి ప్రవహించే మంజిరా నది శివరాత్రి సమయానికి అది సహజంగానే 7 పాయలుగా విడిపోతుంది. అవి గర్భగుడి దగ్గరికి చేరి అమ్మవారి పాదాలను తాకుతూ సాగుతాయి. ఇక్కడ ఉన్న వాళ్ళు చెప్పేది ఏంటంటే, ఈ అమ్మవారిని నది కూడా నమస్కరిస్తుంది అంటారు. అందుకే ఈ స్థలానికి పేరు 7 పాయలు అయింది. గర్భగుడిలో అమ్మవారి విగ్రహం వెనకాల ఉన్న రాయి మీద ఒక త్రికోణ శక్తి గుర్తు ఉంటుంది. దీనిని ఎవరు బయటికి చెప్పరు గాని ఆ గుర్తుని తాకితే శత్రుభయం తగ్గుతుంది, మనశ్శాంతి పెరుగుతుంది అని పెద్దలు నమ్ముతారు. ఇక్కడ గంట కొడితే శబ్దం సాధారణ దేవాలయాల్లో ఉన్నట్టు ఉండదు. ఆ శబ్దం కొండల్లో తిరిగి 3 రెట్లు గట్టిగా మోగుతుంది. ఇది దుర్గమ్మ శక్తికి ప్రతినిధి అని చాలా మంది నమ్మకం. ఇక్కడ చాలా ఫంక్షనల్స్ కనిపిస్తాయి. ఎందుకంటే దుర్గమ్మకు మొక్కిన మొక్కులు నెరవేరుతాయని భక్తులు బలంగా నమ్ముతారు. మన కోరిక నెరవేరిందంటే అదే రోజు అమ్మ ముందు పండుగ చేసుకోవడం మన తెలంగాణ భక్తిలో ఒక గొప్ప సాంప్రదాయం. కాబట్టి ఏ ఫంక్షన్స్ అయినా అమ్మవారి ముందుగా జరుపుకోవాలని ఇక్కడున్న భక్తులు బలంగా కోరుకుంటారు. దుర్గమ్మను ఒక్కసారి దర్శించుకుంటే తిరిగి వెళ్లే లోపే మళ్ళీ మనని పిలుస్తుంది. ఈ వీడియో నచ్చితే మర్చిపోకుండా ఫాలో అవ్వండి.